ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. దయచేసి నన్ను అర్థం చేసుకో అత్తయ్య. కార్తీక్ అంటే నాకు ప్రేమ లేదని మీరు ఎలా అనుకుంటున్నారు? నేను ఎందుకు ఈ పెళ్లికి ఒప్పుకున్నానో, ఏం చేయాలనుకుంటున్నానో ఇప్పుడు నీకు చెప్పలేను. నిజంగా నువ్వు నా కొడుకుని ప్రేమించుంటే, నీ ప్రేమ అనేది నిజమై ఉంటే, ఎవరు ఎన్ని ఒత్తిళ్లు చేసినా పొరపాటున కూడా నువ్వు వాణ్ణి పెళ్లి చేసుకోకూడదు. లేదని నువ్వు పెళ్లి చేసుకున్నావా, నిన్నే కాదు నీ ప్రేమను కూడా అనుమానించాల్సి వస్తుంది. అందుకే నా కొడుకు ఫోటో తీసుకొచ్చి నీ నట్టింట్లో పెట్టాను. వాణ్ణి చూసిన ప్రతిసారి నువ్వు చేసేది తప్పని నీకు అర్థం కావాలి. నిజంగా నీ మనసులో వాడి మీద ప్రేమే ఉంటే నువ్వెంత పాపం చేస్తున్నావో నీకు ప్రతి క్షణం గుర్తుకు రావాలి. ఇంత చెప్పినా, ఇంత చేసినా నువ్వు వాణ్ణి పెళ్లి చేసుకోవాలని చూస్తే మాత్రం బాగుపడవే. నువ్వు బాగుపడావు. అత్తయ్య, నా బిడ్డ చనిపోయినప్పుడు కూడా నాకింత బాధ వేయలేదే. వాడు చనిపోయిన విషయాన్ని కూడా మర్చిపోయి నువ్వు ఇంకొకటితో పెళ్లికి సిద్ధమయ్యావు చూడు. ఇప్పుడు తట్టుకోలేనంత బాధ కలుగుతోంది. మర్యాదగా దీన్ని ఇంతటితో ఆపేయండి. కాదని ముందుకు వెళ్లారో నేనేం చేస్తానో నాకే తెలీదు. అక్క అక్క ఊరుకో అక్క. ఏంటయ్యా మాకి అగ్ని పరీక్ష? మేమే పెళ్లి చెయ్యాలనుకున్నామా? అదెందుకు ఈ పెళ్లి ఒప్పుకుందో మాకు తెలీదు. సరే, దానిష్ట ప్రకారమే చేద్దామని మేం కూడా పెళ్లికి సరే అని చెప్పాము. ఒకసారి దాని పెళ్లి అనుకుంటే పెళ్లి కొడుకునే లేకుండా చేశావు. ఇప్పుడు ఈ పెళ్లి అనుకుంటుంటే ఇలా శాపనార్థాలు పెట్టిస్తున్నావు. ఆ తల్లిని బాధ పెట్టి నా బిడ్డ పెళ్లి చేసుకున్నా దానికి అப்புறம் ఏం బాగుంటుందయ్యా? ఎందుకయ్యా మమ్మల్ని ఇలా ప్రతి క్షణం చిత్రవద చేస్తున్నావు? ఎందుకు మాకెన్ని కష్టాలు ఇస్తున్నావు? ఇంకెన్ని అగ్ని పరీక్షలు పెడతావు అయ్యా? అమ్మా ఊరుకో. అయ్యో.